ఏం షేప్స్ ఉన్నాయి? ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ కూడా ఉంది కదా. మరి ఏమేం కలర్స్ ఉన్నాయి? ఇంకా బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. ఈ కలర్స్ తోటి షేప్స్ ని మ్యాచింగ్ చేయాలి. సరేనా? నేను చూపిస్తా ఒకసారి. ఇదేంటిది? రెడ్ కలర్ ఏ షేప్ లో ఉంది? ట్రయాంగిల్ కదా. రెడ్ కలర్ ట్రయాంగిల్. రెడ్ కలర్ ట్రయాంగిల్. మరి ఇందులో రెడ్ కలర్ ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా. అంటే ఈ మూడు మ్యాచింగ్ కదా. ఈ మూడు మ్యాచింగ్. నెక్స్ట్ ఇదేం కలర్? ఎల్లో కలర్. ఎల్లో కలర్ ట్రయాంగిల్ కదా. ఎల్లో కలర్ ట్రయాంగిల్ ఉందా మరి ఇక్కడ? ఉందా లేదా? లేదా? ఇదేంటిదా? ఎల్లో కలర్ ట్రయాంగిలే కదా. ఇవి రెండు మ్యాచింగ్. అర్థమైందా? ట్రయాంగిల్ మళ్ళీ ఎల్లో కలర్. ఇదేంటిది? ఈ సర్కిల్ ఏ కలర్ లో ఉంది మరి? ఎల్లో. మరి ఈ సర్కిల్ మరి రెండు మ్యాచింగ్ ఏనా? మ్యాచింగ్. మరి ఇదే కలర్ లో ఉంది? బ్లూ కలర్. ఏం షేప్ లో ఉంది? సర్కిల్ షేప్ లో ఉంది. ఇది సర్కిల్ బ్లూ కలర్ కదా. ఇవి రెండు మ్యాచింగ్ ఏనా మరి? మ్యాచింగ్. ఇదే కలర్ ఏం షేపు? సర్కిల్ షేప్. ఇది రెండు సేమ్ టు సేమ్ కదా. ఇది కూడా రెడ్ కలర్ సర్కిల్ కాబట్టి రెండు మ్యాచ్. ఇదేంటిది? ట్రయాంగిల్. ఏ కలర్ లో ఉంది మరి? ట్రయాంగిల్ షేప్ లో ఉంది. కలర్ ఏంటిది? బ్లూ కలర్. ఇది బ్లూ కలర్ ట్రయాంగిల్ కదా. ఇది కూడా ఈ రెండు ఏంటివి? మ్యాచింగ్. ఇలాగా మీరు కూడా కలర్ల తోటి ఇంకా షేప్స్ తోటి రెండు రకాలుగా గుర్తించి మ్యాచింగ్ పెట్టాలి. పెడతారా మరి? మీరు కూడా పెడతారా? ఓకే.